సామెతల గ్రంథము 24వ అధ్యాయము. సామెతల గ్రంథము 24వ అధ్యాయం. మూడవ వచనం జ్ఞాపకం చేసుకున్నాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 3వ వచనం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. హల్లెలూయా. వినండి ఆ మాట, వినండి అమ్మ. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. ఏంటండి? దేనివల్ల? జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. ఏంటండి? లోక జ్ఞానముతో ఎంతోమంది వాళ్ళు నివసిస్తానికి ఇల్లు కట్టుకుంటున్నారు. ఏ జ్ఞానం అది? లోక జ్ఞానముతో వాళ్ళు నివసించాలి, మేము మా పిల్లలు ఉండాలని లోక జ్ఞానముతో ఎంతోమంది ఇల్లులు కట్టుకుంటున్నారు. రెండు జ్ఞానాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉంది, లోక సంబంధమైన జ్ఞానం ఉంది కదండి. ప్రసంగికుడు ఏమంటాడంటే జ్ఞానం వలన ఇల్లు కట్టబడును. ఏలండి? జ్ఞానం వలన రెండు ఇల్లు ఉన్నాయి భూలోకంలో. ఒకటి, మనం భూమి మీద బతుకున్నంత కాలం మనకు ఒక ఇల్లు ఉండాలి. ఎండ తగలకుండా, వర్షం రాకోకుండా, చలి తగలకోకుండా అందులో నివసిస్తానికి ఇల్లు ఉండాలి. పక్కా ఉండాలి, నేను కాదంటారు కదండి. ఒక ఆయన లింగంపల్లిలో, అయ్యగారు మా ఇల్లు చూడండి అన్నాడు. వచ్చాడు. ఆ ఇంట్లో పెద్ద హాల్ ఉంది, మంచి డైనింగ్ టేబుల్ ఉంది, మంచి భోజనం చేసే టేబుల్ ఉంది, మంచి కిచెన్ రూమ్ కూడా ఆ బెడ్రూమ్లో ఉంది. ఏంటంటే 2 బెడ్రూమ్లు. ఏంటంటే చాలా బాగుంది. ఎంత బాగుందండి అయ్యగారు ఇల్లు అంటున్నారు. నాకు నవ్వు వస్తుంది. నీకు దేవుడిచ్చిన జ్ఞానంతో ఇల్లు కట్టేవు నువ్వు, కానీ అసలే నీళ్ళు కట్టలేకపోతున్నాడు మనిషి. చూసారండి? ఏంటండి? నాకు బాగుంది, చాలా బాగుంది ఇల్లు. ఆ బెడ్రూమ్లో ఏసీ పెట్టాడు, కిచెన్ రూమే ఏకంగా బెడ్రూమ్లో ఉంది. ఏంటండి? చాలా బాగుంది అని చూస్తున్నారు. సార్, ఇంత చక్కని ఇల్లు, ఇంత బాగా కట్టారు చూడాలి. కానీ ఇది లోకాజ్ఞానంతో కట్టుకున్న ఇల్లు. ఎంతకాలం ఉంటావా ఇంట్లో? నువ్వు కట్టే కాబట్టి ఎంతకాలం ఉంటావా ఇంట్లో? 70 ఆయుష్ ఇంకా బాగుంటే 100 బతుకుతావు, అంతే ఉంటావా? ఆ ఇంట్లో ఉంటావా? కట్టాలి, నీ వంతు నీ బాధ్యత ప్రకారం కట్టావు. కానీ ఇంకొక ఇల్లు ఉంది. ఈ జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుంది కదండి. అందుకే యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో 7:24 ఏమన్నారంటే, ఈయన మాటలు చెప్పిన బండ మీద తన ఇల్లు కట్టిన బుద్ధిమంతుడు పోలి ఉన్నాడు. ఏ మాటలు? ఏ మాటలు? యేసయ్య మాటలు చెప్పిన. ఎవరి మాటలమ్మా? ఏమనుంది చదువు? కాబట్టి ఈ నా మాటలు ఇది వాటి చెప్పిన చెయ్యి ప్రతివాడును బండ మీద తన ఇల్లు బుద్ధిమంతుడిని పోలి ఉన్నాడు. ఏంటండి? బండ అంటే ఎవరో మీరే చెప్పాలి, మీ నుంచి రావాలి ఆ మాట. బండ అంటే ఎవరో? హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి ప్రయాణం చేసినప్పుడు ఓరేబు కొండ దగ్గరికి వచ్చినప్పుడు తాగడానికి నీళ్ళు లేవు. వాళ్ళకి ఏమి లేవు? నీళ్ళు లేవు. నీళ్ళు లేనప్పుడు వాళ్ళందరూ కూడా మోషే మీద సనిగేరు, అయ్యా మాకు నీళ్ళు లేవు, ఈ అరణ్య ప్రాంతాన్ని తీసుకుని వచ్చావు, మరి మాకు నీళ్ళు లేవని వీళ్ళందరూ కూడా మోషే మీద ఒత్తిడి చేస్తూ ఉంటే మోషే ప్రార్థన చేశాడు దేవుడికి. అప్పుడు దేవుడు చెప్పాడు, మోషే అదిగో ఆ బండతో మాట్లాడు అన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఆ బండతో మాట్లాడు. ఆ బండ ఎవరు కాదు? క్రీస్తే. హల్లెలూయా కదండి. అప్పుడు ఏంటండి?
క్రీస్తే, ఆ బండ ఎవరో కాదు, ఆ క్రీస్తే. ఆయనతో మాట్లాడు. అప్పుడు ఆ బండలోంచి నీళ్ళు వచ్చి వాళ్ళు తాగారు. ఇదేంటి? దేవుడితో మాట్లాడుతూ నేర్చుకోవాలి మనం. ఏంటండి దేవుని బిడ్డరా, కనుక అందుకే ప్రభు చెప్పాడు, కాబట్టి ఈ నా మాటలు చెప్పిన బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు పోలేవన్నాడు అన్న. ముందు నీ ఇల్లు ఎక్కడ కట్టాలి చెప్పండి. ఏంటే మీరు అనుకుంటున్నారా, సార్ స్థలం కొనేసాడు ఇల్లు కట్టేస్తాడు. ఆ ఇల్లు ఎంతకాలం అంటాను నేను? ఏంటే ఎంతకాలం అంట? ఇప్పుడు 50 దాటేసి దగ్గరకు వచ్చేసింది. దేవుడు పిలుచుకుంటాయి, దగ్గరకు వచ్చేస్తుంది. ఉంటాం నాకు ఇంట్లో నా ఇల్లు అక్కడ ఉంది. ప్రైజ్లా ఆ ఇంట్లోకి వెళ్తాను కోసం ఈ ఇల్లు కట్టా. ప్రైజ్లా ఆ ఇంట్లోకి వెళ్తానికి, పరలోకం అనే ఇంట్లోకి వెళ్తానికి ఈ ఇల్లు కట్టాను ముందు. ప్రైజ్లా ఈ ఇల్లుని ఎవరు పడగొట్టలేడు. ఈ ఇంటి మీదకి ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని ప్రమాదాలు వచ్చినా ఇల్లు పడిపోదు. ఇది ఇల్లు క్రీస్తు అనే బండ మీద కట్టింది ఇల్లు. ఇది ఇల్లు పడిపోదు. భూకంపం వస్తే మొత్తం తనిఖీలు ఎగిరిపోయినట్టుగా బంగ్లాలు ఎగిరిపోతాయి. సిరియా దేశంలో భూకంపం వస్తే ఎగిరిపోయి ఆ ఇల్లు కాదండి, ఇల్లు. ఇది అందుకే ఏంటంటే ప్రభు చెప్పాడు, ఈ నా మాటలు చెప్పిన ఎవడైతే బండ మీద ఇల్లు కట్టుకుంటాడో అది ఏంటంటే ఇల్లు కట్టుకోవాల ముందు. ఇల్లు అంటే నీ హృదయం అనే ఇల్లు. నీ హృదయం అనే ఇల్లు. నీ ఇల్లు కట్టుకుంటున్నావా? ఒక ఆయన హైదరాబాద్లో 40 లక్షలట్టి ఇల్లు కట్టాడు. ఎన్ని లక్షలు కట్టాడండి? 40 లక్షలట్టి ఇల్లు కట్టాడు. అందులో దెయ్యాల సౌండ్, అందులో మనశాంతి లేదు, అందులో నిద్ర లేదు, అందులో ఎవరికి సమాధానం లేదు. 40 లక్షలు కట్టాడు ఇల్లు. ఆ ఇల్లు వదిలేసి రెంట్కుంటున్నాడు ఆయన. ఎక్కడ ఉంటాడండి? రెంట్కి ఉంటున్నాడు. ఎన్ని లక్షలు కట్టాడు? ముందు నీ ఇల్లు క్రీస్తు అనే బండ మీద కట్టడం నేర్చుకో. ముందు నీ హృదయమాన్ని ఇల్లు కట్టడం ముందు ప్రయత్నం చేయి. దేవుని బిడ్డారా ఏంటండి? ఎందుకంటే ఆయన కట్టాడు దేవుడు. ప్రారంభంలో దేవుడు తను మనం కట్టాడు. ఆయన ఉండాలని కట్టాడు. ఇది ఇందులో ఆయనకి స్థానం లేకపోతే నీ కోసం స్థానం కట్టుకుంటే ఎవరికైతే ఉంటుందా? కట్టుకో కాదంటారు. దాంతోపాటు ముందు నీ ఇల్లు కట్టి ప్రయత్నం. హల్లెలూయా. అందుకే అది జ్ఞానం వలన కట్టబడుతుంది. ఏ జ్ఞానము? దేవుడి జ్ఞానము, పైనుంచి జ్ఞానము. భూ సంబంధమైన జ్ఞానం కాదు, ఆత్మ సంబంధమైన జ్ఞానము. దేవుడు మాటలు విని ఆయన మాటలు చెప్పున నువ్వు ఆయన బండ మీద కట్టు. నీ హృదయము కట్టుకో. అది కట్టకుండా ఏంటంటే మనం ఎన్ని ఆలోచన చేసినా అది వృధా అయిపోతుంది. ఒకడు దేవుడి మాట లెక్క చేయకుండా ఆకాశ మండలం దాకా అంతరాలు కట్టుకున్నా అవి కూలపడతాయి. ఎవరి మాట వినకుండా, దేవుడు మాట వినుకోకుండా. బబులోను బబులోను గోపురం పేరు సంపాదించుకుందామని పెద్ద గోపురం కడుతున్నారంట. వాళ్ళ పేరు కావాలని. ఎవరి పేరు? యెషయా గ్రంథంలో 11వ అధ్యాయం అది కనుకుంటుంది. వాళ్ళు పేరు సంపాదించుకుందామని ఆకాశం దాకా గోపురం కట్టుకుందామని. ఎవరి పేరు? దేవుడి పేరు కాదు. ఎవరి పేరు? వాళ్ళ పేరు. ఆ ఆలోచన రాకూడదు. దేవుడు ఎప్పుడు హెచ్చింపబడాలి, మనం తగ్గించబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి పేరు పెద్దగా ఉండాలి, మన పేరు కింద ఉండాలి. అవునే కదండి? అమ్మ అర్థమవుతుందా? ఎవరి పేరు ఉండాలి? పైన దేవుని పేరు ఉండాలి, మన పేరు కింద ఉండాలి. హల్లెలూయా కదండి? ఇది సూర్యపేక సంగతి తెచ్చి అనుకోకుండా ఎప్పుడు అది చాలా తెలుగు. ఇది ఏ సైడ్ అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరండి? హల్లెలూయా. ఆయనది
చూస్తే సంగతి కాదండి. యేసయ్యకి నాదంటే మళ్ళీ ఆయన కోపం వస్తుంది, ఊరుకోడు. ప్రైజ్ లార్డ్. ఏది లేదు మనకి లోకంలో, అయిందే. ఇక అందం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, ధనం ఉన్నా, అన్ని ఉన్నా ఎవరు అయ్యి దేవుడి వల్ల కలిగినాయి, మనదేమీ లేదు. కనుక దేవుడు బిడ్డరా, అందుకే వాళ్ళు పేరు సంపాదించుకుందామని గోపురం కట్టుకుంటూ వెళ్తాం. అంటే దేవుడు తొంగు చూసి ఎంత ఆలోచన మీది, ఎంత తెలివితేటల మీది, నా పేరు లేకుండా మీ పేరు అనుకుని దేవుడు ఏంటంటే వాళ్ళని చెడగొట్టు పడేసాడు. అప్పుడే ఏం చేయడమ్మా, దేవుడికి నచ్చకుండా చేస్తే అది ఏమవుతుందంటే చెడిపోతుంది. కనుక దేవుడు బిడ్డరా, అందుకే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాము మనము. చూడండి, లూకా సువార్తలో 10వ అధ్యాయము మరి 38లో ఒక ఆయన గురించి రాయబడ్డారు. 38 గమనించండి. లూకా సువార్త 10:38లో ఒక మాట చదువుకుందాం మనం. అమ్మ ఎన్ని 10:38 లూకా సువార్త. అమ్మ లూకా సువార్త 10:38. మీరు తప్పు చదువుతున్నారు అంటే లూకా 10:38. వాళ్ళు ప్రయాణమై ప్రవేశించెను. ఓ స్త్రీ ప్రవేశించాను. ఇక్కడ గమనించండి, ఒక బేతనీ గ్రామంలో ఒక చిన్న పేద కుటుంబం ఉంది. ఆయన ప్రయాణం చేస్తూ ఒక గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామంలో ఎవరున్నారో మార్తా, మరియా, లాజరు. ఏంటండి, ఏమి మనకులాగా మంచి గృహాలు ఉన్నవాళ్ళు ఏం కాదండి, ఏంటి మీలాగా ధనం ఉన్నవాళ్ళు ఏం కాదు. అది చాలా పేదవాళ్ళు. ఆ గ్రామంలో చాలామంది ఐశ్వర్యవంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, మేడ మిత్రులు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ లాజరు, మరియా, మార్త వీళ్ళు ముగ్గురు కూడా ఏంటండి ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. ఏంటండి, మార్త అక్క, చెల్లి మరియా, తమ్ముడు లాజరు, వీళ్ళు ఒక తల్లికి పుట్టినవారు. దేవుని బిడ్డరా, యేసు ప్రభువు అటువంటి బెత్లెహేము గ్రామానికి వెళ్తా ఉన్నప్పుడు ఏంటండి ఆ ఇంటిని ఆయన కలిసి వెళ్ళేవాడు, వాళ్ళతో మాట్లాడి వెళ్ళేవాడు, వాళ్ళు ఆశీర్వదించి వెళ్ళేవాడు. కానీ వాళ్ళు ఎటువంటి వాళ్ళు, పేదవాళ్ళు. వాళ్ళకి ఎటువంటి మనకలాగా బిల్డింగ్ కూడా లేని పరిస్థితి, మీకులాగా డబ్బున్న వాళ్ళు కూడా ధనికులు కూడా కాదు. ఆ ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు ఆయన? కారణం ఏంటి? వాళ్ళు హృదయం అనే ఇల్లు కట్టుకున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఏం కట్టుకున్నారండి? ఏం కట్టుకున్నారు వాళ్ళు? హృదయం అనే ఇల్లు వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళు ఆత్మ సంబంధమైన దేవుడిచ్చినటువంటి జ్ఞానముతోనూ వాళ్ళు హృదయం అనే ఇల్లుని వాళ్ళు కట్టుకున్నారండి. ఆ ఇంటికి యేసు ప్రభు వెళ్తున్నాడు. హల్లెలూయా. నువ్వు పెద్ద ఇల్లు కట్టేవాడిని నీ ఇంటికి రావాలని ఆయన రాడైనా, నువ్వేదో కోటేశ్వరుడని నీ ఇంటికి ఆయన ఏం రాడైనా, ఏదో పెద్ద పేరుందని నీ ఇంటికి ఏం రాడైనా. కానీ ఏగా హృదయం అనే ఇల్లు కట్టబడుతుందో ఆ ఇంట్లోకి ఆయన వస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇది ముందు జీవితం. మార్త కట్టుకున్నది, మరియా కట్టుకుంది, లాజరు కూడా, ముగ్గురు కూడా వాళ్ళ హృదయం అనే ఇల్లుని కట్టారు. అందుకే యేసయ్య యెరూషలేముకు వెళ్తా ఉన్నప్పుడు ఆ ఇంటికి వెళ్ళేవాడు. ఏంటికి వెళ్ళేవాడమ్మా? కదండి, ఏంటికి వెళ్ళేవాడు? చాలామంది అంటారు, అయ్యగారు ఆ ఇంటికి వెళ్తారు, మా ఇంటికి రాడంటే నువ్వేం కట్టావు? చూపించు, ఏం కట్టావు? ఆ ఇంటికి వెళ్ళాడు, మా ఇంటికి రాడంటే నువ్వేం కట్టావు? దేవుళ్ళు ఏం చేశావు?
మంది ఉంటారు అలాగా. ఎందుకు రావాలి? ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు నీ ఇంటికి రావాలి? నీ హృదయం ఎక్కడ కట్టావు? నిజమండి దేవుని బిడ్డరా, యేసు ప్రభు బెత్లెహేములో ఎంతో మంది ఉన్నారు. ఆ ఇంటికి వెళ్ళేవాడు. ఎందుకంటే వాళ్ళ హృదయాలు బాగున్నాయి, వాళ్ళు హృదయం అని ఇల్లు కట్టారు, వాళ్ళకి విశ్వాసం ఉంది, భక్తి ఉంది, భయం ఉంది, యేసు ప్రభు అంటే వాళ్ళకి నమ్మకం ఉంది. అందుకే యేసు ప్రభు వారు ఆ త్రోవన వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్ళేవాడు. ఎంత అదృష్టం అండి అది, ఎంత అదృష్టం అండి. అది చేశారు. మార్త పరిచర్య చేసింది. యేసుప్రభు వెళ్ళినప్పుడు మార్త మా యేసుప్రభు శిష్యులకి, యేసుప్రభుకి గొప్ప పరిచర్య చేసింది మార్త. ఏంటండి, అంతమందికి వండి పెట్టింది, అంతమందికి సేవ చేసింది ఆమె. ఎవరు చేసింది? దేవునికి చేసింది. మనం ఎప్పుడైనా చేసామంటే ఇది మనుషులు కాదు, దేవునికి చేస్తామని అనుకోవాలి. మనం ఏమనుకోవాలండి? ఏమ్మా, మీరు మనుషులు చేస్తున్నారా, దేవుని చేస్తున్నారా? ఈ చర్చికి చేసింది మీరు దేవుని చేశారా, నాకు చేశారా? చెప్పాలి. ఎవరు చేశారు? ఆ పరిధిలో ఉంటుంది. మనుషులకు చేసినట్టు కాకుండా దేవుని చేసినట్టుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నేను దీవిస్తాడు దేవుడు. నువ్వు ఎన్ని చేసినా సరే, నేను దేవునికి చేస్తాను, నేను దేవునికి చేస్తాను, ఆ దేవుడే నన్ను దీవిస్తాడు, ఆ దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ఈ మనుషుల వల్ల కాదు, నేను దేవుని చేస్తాను అనుకోవాలి. నువ్వు మనుషుల వల్ల చేసావా, నువ్వు ఎక్కడ ఉన్నావంటే అక్కడ ఉండిపోతావు, ముందుకు రాలేవు. అది అసలు ఉండదు మనసులో. పిల్లలు కూడా అప్పుడప్పుడు చర్చలో చేస్తారు. వీరికి ఏదైనా ఒకసారి ఏంటండి, మేమే కడగాలా, మేమే నూకాలా, మేమే చెయ్యాలా? ఎవరి కోసం చేస్తున్నావు నాయనా? నాయనా ఎవరి కోసం చేస్తున్నారు? చేస్తారేమో, మీ తల పైకి ఎత్తాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు దీవించబడతారు. ఎవరు చేస్తున్నారు పిల్లలు? ఒకసారి మనసు అనిపిస్తుంది వాళ్ళకి, అలా అనుకుంటారు లేదే కానీ చెప్తున్నాను, వాళ్ళ మనసులో అనిపిస్తుంది, అయ్యో మేమే చూడవాలా, మేమే కడగాలా, మేమే చేయాలంటే. ఒక ఎంఆర్ఆవు దేవుని సన్నిధికి వెళ్ళి మాస్టర్ గారి ముందు నిలబడి, అయ్యగారు నాకు ఏదైనా చిన్న పని ఇవ్వండి అన్నారంట. మాస్టర్ గారు అన్నారంటే, మీరు ఎంఆర్ఆవు, ఒక మండలానికి ఎంఆర్ఆవులు ఎంతోమంది మీ దగ్గరికి వచ్చిపోయే వాళ్ళు ఉంటారు, మీ దగ్గర ఎంతోమంది చేతి కింద ఉంటారు, మీకు పని ఇవ్వటం ఏంటండి? మీ 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 పేటాస్ ఏంటి, మీ లేవులు ఏంటి, మీకు పని ఇవ్వటం ఏంటి అటువంటి ఆయన అంటాడు, అయ్యా నాకు ఏదైనా చిన్న పని అయ్యా, చిన్న పని, అది దేవుడిని చేసుకుంటానయ్యా అంటాడంట. బాబు నా వల్ల అయితే నేను ఇవ్వలేను, అసలే మిమ్మల్ని చూస్తూ ఉంటే పెద్ద మనిషి, మీరు చాలా గొప్పవాడు నువ్వు ఈ లోకంలోనూ, కానీ నా నోటితో ఈ పని చేయమని అంటానంటే, అప్పుడు ఎంఆర్ఆవు అంట, అయ్యగారు నేను అడుగుతాను అన్నట్టు. ఏంటంట అడిగాను అంట, చర్చిలో అందరూ భోజనాలు చేస్తూ ఉంటే ఆ తిన్న ఎంగులు ఇస్తరకులు నేను తీస్తానయ్యా. అది విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి నిజం, ఇది వాస్తవం. అయ్యా నాకు చిన్న పని, అది నేను దేవుని చేసుకుంటాను. ఏం చేస్తామంటే చర్చిలో అందరూ తింటున్న ఆ ఎంగులు కంచాలు, ఎంగులు ఇస్తరాకుల్ని నేను తీస్తానయ్యా, నాకు ఇయ్యని బతిమాలుతున్నాడంట. ఎవరైనామా చెప్పాలి, ఎవరో ఎంఆర్ఆవు కదా. మీ సంతకాలు కావాలని, ఏం కావాలని, ఏది కావాలన్నా ఆయన పర్మిషన్ కావాలి, అవునా కదా? మీరు తగ్గుతారా? సినిమా డైలాగ్ పట్టమని పడతారు. ఈ పనికి మన డైలాగ్ ఒకటి, తగ్గాలి, తగ్గిన వాడు హెచ్చింపబడతారు. రైతులా ఆయన ఎవరండి? ఆయన ఆ యొక్క సండే ఆ యొక్క దావత భోజనం పెట్టినప్పుడు ఒక గంప తీసుకుని వాళ్ళు తింటున్నట్టు ఆ యొక్క మరి ఆ ఇస్త్రాకులన్నీ గంపలో వేసుకుని పరిగెత్తుకొని ఆ పెంట మీద పడేస్తున్నాడు. ఆయన ఎవరైనా అందరికంటే ముందు వచ్చేసి చర్చిలోకి వేసి సాపులో వేసి ఒక అరగంట ముందే ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరైనా ఎంఆర్ఆర్. ఈయన ఎప్పుడైతే ముందు వచ్చేస్తున్నాడో ఆ ఊరు అందరూ కూడా అదే టయానికి వస్తామో మొదలెట్టారు. ఎవరిని చూసి? ఆయన చూసి నేర్చుకున్నారు. చూశారంటే
ఆయన అరగంట ముందు వచ్చి చర్చి తుడిచి సాపులేసి అరగంట అందరి కోసం ప్రార్థన చేస్తుంటే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కదిలి ఆ టైంకి వచ్చేయటము ప్రారంభించారు. మరి ఆ భయమే దేవుని దగ్గర ఉంటే, ఆ భయమే దేవుని దగ్గర ఉంటే, మనుషుల భయం ఉన్నప్పుడు దేవుని భయం ఉందా? మనుషుల భయానికంటే దేవుని భయం చాలా భయంకరమైనది. ఎవరైతే భయపడతారో దేవుడు వాళ్ళు ఎప్పుడు ఇచ్చిపెడతారు. ఇది నిజమండి. హల్లెలూయా. కనుక దేవుడు బిడ్డ ఇల్లు ఏంటండి ఎవరికి ఉందంటే యేసయ్యకి. ఆ ఇల్లు కట్టబడ్డదండి. దేవుని బిడ్డరా, ఇప్పుడు ఎలా ఉన్నారు? యేసు ప్రభు చెప్పాడు, నా రాకల్లో ఇల్లు కట్టుకుంటారు, నా రాకల్లో తాగుతారు, నా రాకల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటారు, నా రాకల్లో ఏంటండి ఎవరిష్టానికి వాళ్ళు జీవిస్తారు అన్నాడు యేసయ్య. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇల్లు ఎక్కువ కట్టుకుంటారా? కట్టుకో, తప్పే ఉంది. నీ హృదయం అని ఇల్లు ముందు కట్టు. ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు. హృదయం అని ఇల్లు కట్టుకుంటే చచ్చిపోయినా కానీ ఆ ఇంట్లోకి వెళ్తాం. ఏ ఇంట్లోకి? ఆ ఇంట్లోకి వెళ్తాం. అది లేదు. ఇంటికి వచ్చేవారు గ్యారెంటీ లేదు మనిషికి. దేవుని బిడ్డరా, అందుకే ఆయన రాకళ్ళు అంట చాలా మంది ఇల్లు కట్టుకుంటారు. ఇప్పుడు అదే ఎక్కువ ఇల్లు కట్టుకుంటున్నారు. అదే ఎక్కువ గట్టి తాగుడు, ఎక్కువ తినుడు, ఎక్కువ అక్రమాలు, ఎక్కువ వ్యసనాలు. ఏంటండి ఇదే కదా. నాకు 2-3 ఫ్లాట్ కొన్నావు కదా, దావత ఎప్పుడు అంటాడు ఆయన. నేనేమో నీకు దావత. ఇది కామన్ అయిపోయింది మనుషులకి. నా మనసులో అనుకున్నాడు, బాబు నువ్వు మారరా, నేను ఎత్తా నీకు దావత అనుకున్నాను నా మనసులో. హల్లెలూయా. మారితే ఏంటండి దావత ఎప్పుడు ఇస్తావు అయ్యారు? దానికి దావత ఏంటి ఫ్యాషన్ అయిపోయింది మనసు. ఏంటండి దేవుడు నీకు ఇచ్చాడు అనుకో, ఏమవుతుంది తెలుసా? నాకు ఎందుకు ఇచ్చావు బాబు ఇది అనవద్దంటావు. అటువంటి ఘోరమైన పరిస్థితులు దేవుడు ఇచ్చేసాడు అనుకో నీకు, తర్వాత నీకు కనీసం ఏంటండి ఎలా ఉంటుంది తెలుసా నీ జీవితము? అయ్యి బాబోయ్ నాకు ఇది వద్దు, మనశాంతి లేదు బాబోయ్ అని ఏడుతావు. ఒకవేళ దేవుడు ఇస్తే నాకు ఇది అనవద్దు, ఏమొద్దు బాబోయ్, ఏమీ లేనప్పుడు ప్రశాంతంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, సమాధానంగా ఉన్నాను, ఈ ధనం ఇచ్చిన తర్వాత నా జీవితంలో నెమ్మది ఏడుతాం. చాలామంది ధనము ఇల్లు కట్టుకోవటం లేదు. దేవుని బిడ్డరా, ఈ కుటుంబం ముందు ఏంటంటే హృదయం అనే ఇల్లు కట్టబడింది. అందుకే వాళ్ళ ద్వారాగా ఇంటికి యేసయ్య వెళ్తున్నాడు. వాళ్ళ హృదయం అనే ఇల్లు బాగుంది, వాళ్ళు పరిచర్య చేస్తున్నారు, వాక్యం వింటున్నారు, ఆ ఇంటికి వెళ్తున్నాడు. మనిషి మారినప్పుడే నీ ఇంటికి మార్పు వస్తుంది. నువ్వు మారినప్పుడు నీ ఇంటికే మార్పు వస్తుంది. అదే కనుక దేవుని బిడ్డరా, అందుకే యేసుప్రభు చక్కని మాట చెప్తున్నాడు. ఒకసారి యేసుప్రభు ఎరుకో పట్టణానికి వెళ్ళాడు. బాగా గమనించండి. లోకాసు వార్త 19వ అధ్యాయంలో ఆ పట్టణంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు జక్కాయ. ఏం పేరండి? 2 మాటలు వినండి. ఏం పేరు అయింది? జక్కాయ. ఈ జక్కాయ అన్నవాడు ఏంటండి గవర్నమెంట్ ఉద్యోగి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకునేవాడు. ఈ జక్కాయ ధనవంతుడు, పాపాత్ముడు. ఏంటండి రూపాయితో వసూలు చేసేవాడు. ఏంటండి సుంకపు గుత్తదారుడు జక్కాయ. యేసుప్రభు ఎరుకో పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణానికి యేసుప్రభు వస్తున్నాడు. చాలామంది గుడ్డోలో ఒక గుంపు, కుంటోలో ఒక గుంపు, రోగాలతో ఉన్న వాళ్ళు ఒక గుంపు, దెయ్యాలతో ఉన్న వాళ్ళు ఒక గుంపు, అనేక రకరకమైన గుంపులు
యేసు ప్రభు వస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే మనం ఖచ్చితంగా బాగుపడతామనే ఉద్దేశంతో ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా కదిలి వస్తున్నారు. ఎవరు వస్తున్నారని? యేసయ్య వస్తున్నాడు. పక్కన దేవుని వాక్యం వినపడితే నువ్వు ఇంట్లో టీవీ పెట్టుకుని పడుకుంటావు, తెల్ల పూలు ఆడుకుంటూ పడుకుంటావు. నువ్వు ఆదివారం అని తెలుసుకుంటూ కూడా ఈరోజు నువ్వు ఇంటికి ఏం చేస్తావు? మంచి మటన్ తెచ్చుకుని ముక్కులో వచ్చేలా తింటావు. అది సార్ ఇక్కడ తిన్నా మరి ముక్కులో పోతుంది కొంతమందికి, అదే ఎక్కేస్తామంటే. అంతమంది ఉన్నారు. ఆ పట్టణం అంతా కదిలి వస్తున్నారు. ఎక్కడికి? యేసయ్య దగ్గరకు వస్తున్నారు. నేను వెళ్తే కలిసి నడుపుతాను, నేను వెళ్తే నాకు చూపు వస్తుంది, నా మీద దెయ్యాలు ఉన్నాయి, వెళ్తే పోతాయి, నాకు రోగాలు ఉన్నాయి, వెళ్తే నేను బాగుపడతాను ఏంటండి అన్నట్టు వాళ్ళు బాధలు ఉన్నప్పుడు వస్తున్నారు. బాధ లేనివాడు రాడు. ఎప్పుడు వస్తాడు బాధ లేనివాడు? ఆడికి ఏదో ఒకటి వంకర అవుతూ వస్తాడు, అప్పుడు రాడు. ఏదో ఒకటి వస్తేనే వస్తాడు, అప్పుడు రాడు. అన్ని బాగుంటే వస్తాడండి. వాళ్ళకి బాధలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి కాబట్టి దేవుని దగ్గరికి వెళ్తే బాగుపడతాం ఏంటండి. డబ్బున్నా కూడా హాస్పిటల్కి వెళ్తాడు. డబ్బులు దేవుడు దగ్గరికి వెళ్తాం. సావైనా బతికైనా ఆయన. ఇంకా వీడు హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళి ఆ డబ్బు కూడా ఆ రోగం చెట్ట కాకపోతే ఏం చేయాలి? అప్పుడు ఎక్కడికి వస్తాడండి? ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ రోగం బాగా చేయించుకున్నంత డబ్బులు అయిపోతారే, ఇది క్యాన్సర్ రా, లెచ్చర్ కాదు, ఇది గవర్నమెంట్ రోగం, ఇది నువ్వు ఎంత డబ్బు పెట్టినా తగ్గదు, ఇది ఇక దేవుడు దిక్కురా అని చెప్పడం అనుకో, అప్పుడు వస్తాడు. ఇంకా మూడు కట్టుతుంది. అది డబ్బు ఉన్నంతకాలం మనిషి రాడు. ఆ దగ్గర ఏమీ లేదు. గుట్టోళ్ళు కుంటోళ్ళు మోగోళ్ళు అందరూ బాధలు ఉన్నవాళ్ళు దేవుని దగ్గరికి వస్తున్నారు. అయ్యా, ఈ చెక్క ఉన్నవాడు, డబ్బు ఉన్నవాడు, ఈ మరగుచ్చోడు, ఇది భయంకరమైన పాపి, ధనమున్నవాడు ఏంటండి, మిత్తి, లంచగోడి లంచం తీసుకుని దేశాన్ని పాడేసి కూడా మొత్తం మంది ఉన్నారు దేశంలో. లంచం తీసుకొని ఉన్నారు ఏంటండి? ఉన్నారు కదా. ముఖ్యమంత్రి అక్కడ ₹1 కోటి సెలక్షన్ చేస్తే 6 వచ్చేటప్పటికి 25 లక్షలు మిగులుతాయి. మధ్యలో ఏమైపోతుంది? వాడు ₹1 కోటి సెలక్షన్ చేస్తాడు, ఇక్కడికి వచ్చేటప్పటికి 25 ఉన్నాయి. ఇది లంచగోడి మనుషులు ఉంటారు. అటువంటి వ్యక్తినా పట్టణం కదిలి వస్తూ ఉంటే వీడు ఒక్కడే ఏం చేయాలో అర్థం కాలేదు. ఇతను మనసులో అనుకున్నాడంట, ఇదేమో పాడుబుద్ధి నాది, ఆయన దగ్గరికి వెళ్తాం, ఆయన సోదామని వచ్చాడంట. ఎక్కడ వచ్చాడమ్మా? సోదామని వచ్చాడంట. యేసును చూడాలి. కొంతమంది చూడాలని వచ్చారు, కొంతమంది కళ్ళు బాగోతాయని వచ్చారు, కొంతమంది కుంటోలు నడవాలని వచ్చారు, కొంతమంది రోగులు బాగుపడాలని వచ్చారు, కొంతమంది పిల్లలు లేని వాళ్ళు వచ్చారు, కొంతమంది ఏంటండి అనేకమంది వాళ్ళు వచ్చారు రకరకమైన గుంపులో. అదే గుంపులో ఈడో గుంపు, చూసే గుంపు వీడిది. ఎవరిదే? జక్కాయ గుంపు. వీడు చూసే గుంపు. వీడు శ్రోతానికి వచ్చాడు కానీ పబ్లిక్ ఉన్నారు. పెద్ద సిటీ అది, రమ్యమైన పట్టణం అది. ఎరుకో పట్టణం అంటే ఏంటండి, పైన కోట మీదే రథాలు తిరిగే కోట అది, రాణులు తిరిగే కోట అది. అంత మహాపట్నం అది, పేరుగాల్చిన పట్టణం ఎరుకో పట్టణం అంటే. అటువంటి పట్టణంలో, ఆ పట్టణంలో కదిలి వస్తూ ఉంటే జనము, వీడు ఒక్కడే మాత్రము ఏం చేశాడంటే, నేను కూడా చూద్దామని వెళ్ళాడంతే. ఏంటండి, నన్ను చూస్తే నీకు రక్షణ రాదు, యేసయ్యను చూస్తే వచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరు చూడాలి? యేసయ్యను చూస్తే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఆయన ఎవరు చూడాలి వచ్చాడు? యేసయ్యను చూడాలని మాత్రమే వచ్చాడు. ఆయన వచ్చాడు దేవుని బిడ్డలా. వచ్చి యేసయ్యంటే పొట్టువాడు. ఆయన ఎలా ఉంటాడండి? పొట్టువాడు. పొట్టోడికి పొట్టుడు బుద్ధులు ఉంటాయన్న. ఎన్ని బుద్ధులు? పొట్టోడు చాలా తెలివైన వాడు. పొట్టోడికి మాట్లాడతారు పెద్ద మనుషులు, పొట్టోడికి పొట్టుడు బుద్ధులు ఉంటాయి. ఎందుకంటే తెలివితేటలు ఉంటాయి పొట్టోడికి. వచ్చాడు పొట్టివాడు,
వచ్చాడు కానీ యేసు ప్రభు పబ్లిక్ మధ్యన ఉన్నాడు, జనాల మధ్యన ఉన్నాడు. ఆయన ఏం చేయాలి? మనోడు ఏంటండి అట్లాగా ఆ అరుగు ఎక్కుతున్నాడు. అరుగంటే తెలుసు కదా మీకు, అరుగు తెలుసా? అరుగు అంటే సీడీ, ఒక సీడీ ఎక్కాడు, కనపడతారా దేశయ్య, ప్రజల మధ్యలో ఉన్నాడు. మళ్ళీ అది ఎక్కాడు, కనపడతారా? ఆ బిల్డింగ్ ఎక్కాడు, కనిపిస్తారు. అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ చూసారంటే ఎప్పుడైనా మన గ్రామంలో ఒక పెద్ద వచ్చాడు అనుకో, చాలామంది చెప్పారు పొట్టు పొట్టులు బిల్డింగ్ ఎక్కి కూర్చుంటారు. ఎక్కుతారు ఎక్కడంటే బిల్డింగ్ ఎక్కి చూస్తారు అనమాట. అలాగే ఇది పెద్ద మాస్టర్ ప్లాన్ ఇది ఏంటంటే వాళ్ళందరూ కింద చూస్తే ఈ పొట్టు వాళ్ళందరూ పైకి ఎక్కి చూస్తారు తెలివిగా. సరేండి వీడు అటువంటి వీడు ఆ యొక్క అరుగులు ఎక్కుతున్నాడు, ఆ సీడీలు ఎక్కుతున్నాడు, ఆ బిల్డింగ్లు ఎక్కుతాడు. కానీ ఏసై కనపడతాడా? పొట్టుడికి పొట్టుడు బుద్ధులు ఉంటాయంట కదండి. వీడి మాస్టర్ ప్లాన్. ఎటువంటి ప్లాన్? మాస్టర్ ప్లాన్ ఏంటండి? ఏసయ్య ఇదే తోవని వెళ్ళాడు కదా, మళ్ళీ ఇట్టే వస్తాడు. అట్లా ఆలోచన చూడండి. ఈయన ఇట్టే వెళ్ళాడు, ఇటే వస్తాడు. ఎందుకంటే ఎరుకో పట్టణానికి వెళ్ళాడు, ఒకే తోవ ఉంటుంది. ఇంకా అటు ఇటు అంతటికి 4 తోవలు ఉండనే ఉండదు. హైదరాబాద్కి వెళ్ళాలంటే మనకి 10 తోవలు ఉంటాయి, కానీ ఎరుకో పట్టణానికి అలా ఉండదు. ఒకే తోవ ఉంటుంది, వెళ్ళాలన్నా రావాలని. చుట్టూ కోట ఉంటుంది అంతే. ఈ మాస్టర్ ప్లాన్ వేసాడు మనోడు. ఈయన ఇదే తోవని వెళ్ళాడు, మళ్ళీ తిరిగి ఇదే తోవని వస్తాడు. ఈ అరుగు ఎక్కుతాను కనిపిస్తలేదు, ఈ సీడీ ఎక్కుతాను కనిపిస్తలేదు, ఈ బిల్డింగ్ ఎక్కుతాను కనిపిస్తలేదు. సరే వచ్చిన వాడు ఏదైనా సరే చూసి వెళ్ళాలి. హల్లెలూయా. అది చూసి వెళ్ళాలని వేసాడంటే అదే తోవలో ఒక మేడి చెట్టు ఉందంట. ఏముందండి? నేను చెప్పాలి. ఏముందనమ్మా? మేడి చెట్టు ఉంది. మేడి చెట్టు. ఆ మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చెట్లు ఎవరు ఎక్కుతారమ్మా? మీరు ఎవరైనా ఎక్కుతారమ్మా చెట్లు? అది చిన్నప్పుడు ఎక్కలేదా అమ్మ? చిన్నప్పుడు ఎక్కలేదా? మీరు ఎక్కకపోతే ఎక్కపోయి నేను ఎక్కాను చిన్నప్పుడు. చిన్న పిల్లలు ఎక్కుతారు చెట్లు. ఎవరు ఎక్కుతారండి? పెద్దవాళ్ళు ఎక్కరు సాధారణంగా. ఆడుకునే పిల్లలు ఎక్కుతారు. ఎవరు ఎక్కుతారండి? ఆడుకునే పిల్లలు చెట్లు ఎక్కుతారు, పెద్దవాళ్ళు ఎక్కరు. ఎక్కితే ఏదైనా అవసరం అంటే నరకాలను ఎక్కాల తప్ప ఏమీ మార్గం లేదు. ఇంకా దాని ఏదైనా పండు దినాలు ఎక్కడైనా తప్ప. కానీ చిన్న పిల్లలు ఎక్కువగా 100% చిన్న పిల్లలు ఆడుకునే వాడు చెట్లు ఎక్కుతారు. మనోడు ఏ చెట్టు ఎక్కాడు చెప్పాలి కదా, నేను చూస్తున్నాను. ఇంకా చాలా మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి ఆ చెట్టు మొదట్లో కూర్చున్నాడు మనోడు. చెట్టు మొదట్లో కూర్చున్నాడు. ఆలోచన ఏంటి? యేసు ప్రభు ఇదే తోమనొస్తాడు, ఆయన్ని చూడాలి. ఇటువంటి ఆలోచన మంచి ప్లాన్. చూడాలంటే తప్ప కానీ అయ్యో నా పాపం ఒప్పుకుందాం, నా మనసు మార్చుకుందాం, ఈరోజు యేసు ప్రభు నా ఇంటికి చేర్చుకుందాం, ఈరోజు నా జీవితమే అప్పగిద్దామనే ఆలోచన ఆయనకి లేదు. చాలామందికి అది ఉండదు, ఆయనకి అది లేదు. చూడాలంటే ఆయన చూడాలన్నవాడు ఎవడు ఒట్టిగా పోలేదు. జీవితంలో ఒక అద్భుతం చూసి వెళ్ళాడు. ఎవరిని చూడాలనుకున్నవాడు? యేసయ్య చూడాలనుకున్నవాడు, యేసయ్య మాట నానంటవాడు ఖచ్చితంగా వారి జీవితంలో బ్లెస్సింగ్ సంపాదించారు. నన్ను చూసినా మనసు చూసినా రాదు, అది ప్రేమ. ఆయన చూడాలనుకున్నాడంటే యేసయ్య నాతో మాట్లాడతానని అనుకోలేదు, యేసయ్య నా ఇంటికి వస్తాడని అనుకోలేదు, నా జీవితం సంపూర్ణంగా మారిపోతానని అనుకోలేదు, నా అన్ని విడిచిపెట్టుకుంటానని అనుకోలేదు. కేవలం యేసయ్యను చూడాలనే అది చెట్టుకి కూర్చున్నాడు. యేసయ్య ఆ పట్టణం నుండి కదిలి వస్తూ ఉన్నారు. ఆయన వెనకాల శిష్యులు, ఆయన వెనకాల ప్రజలు ఏంటండి ఎంతోమంది, ఆయన చుట్టూ 1000 మంది ప్రజలు ఉన్నారు. ఆయన వెళ్ళిపోతున్నాడు, వెనకాల ప్రజలు దుమ్ములేసిపోతుంది. యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడు. మా నోడు ఆ చెట్టు మీద చక్కగా ఏంటండి ఎలా ఉన్నాడు? గ్యాలం కాసుకొని చూశారు మీరు ఎప్పుడన్నా? గ్యాలం చేపలు పట్టుకొని చూసారా? వాటికి చూపు అట్టి ఇట్టి కూడా చూడదు. ఇంకా ఆ గ్యాలం అయిపోయి అలాగే ఉంటుంది. కనీసం ఆ చేప ఎర్ర తింటే లాగుదామని చూస్తే ఉంటుంది, ఏ దృష్టి ఉండదు వాడికి. మనోడు అలా చూస్తున్నాడు, చెట్టు మీద ఉంది అలా చూస్తున్నాడు. ఈ 12 మంది శిష్యులు యేసు ప్రభు ఎలా ఉంటాడా? అందరూ యేసు ప్రభులాగే గెడ్డలు పెంచుకున్నారు, అందరూ యేసు ప్రభులాగే తల పెంచుకున్నారు, అందరూ కూడా ఆయనకిలాగే చాలా మంది శిష్యులు ఉన్నారు. కాబట్టి ఇందులో ఏమైనా సరే యేసు ప్రభు ఎలా ఉంటాడని గుర్తు పట్టాలని మంచి మాస్టర్ ప్లాన్ వేసుకుని కన్ను
కళ్ళు రెప్పయకుండా చెట్టు మీద చూస్తూ ఉన్నాడు. మీరు టీవీ ఎలా చూస్తారో అలా చూస్తారు కదా. చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు ముందు వస్తున్నాడు, వెనకాల శిష్యులు వస్తున్నారు, వెనకాల వేల మంది ప్రజలు వస్తున్నారు. యేసు ప్రభు చెట్టు కిందకి వచ్చాడు. యేసు ప్రభుకి అంత దూరంలో శిష్యులు ఉన్నారు, శిష్యులకి అంత దూరంలో ప్రజలు ఉన్నారు. యేసు ప్రభు చెట్టు కిందే నిలబడ్డాడు. ఇది బాగా గమనించండి. ఎంత ఆ చెట్టు కిందే యేసు ప్రభు ఉండి వెంటనే యేసు ప్రభు పైకి చూశాడు. ఎలా చూశాడండి? పైకి చూశాడు. పైకి చూసినప్పుడు జక్కయ్య అనిపించాడు. ఆయన ఏమనిపించాడండి? అప్పుడు వెనకాల మన వాళ్ళు సనుగులు మొదలెట్టారు. వెనకాల ఉన్న వాళ్ళు సనుగులు గురుగులు మొదలెట్టారు. యేసు ప్రభుకి తెలియదంటావా? వాడితో ఎందుకు మాట్లాడుతున్నాడు ఈయన? వీళ్ళు మార్పు ఉన్న వాళ్ళు అలా అనరు, మార్పు లేని వాళ్ళే అంటారు అలా. యేసు ప్రభు ఆయనతో మాట్లాడుతూ ఉంటే వెనకాల ఉన్న వాళ్ళు యేసు ప్రభుకి తెలియదంటావా? వీడు గవర్నమెంట్ జాబ్, వీడు మర్తపుచ్చోడు, లేకపోతే వీడు ధనవంతుడు, వీడు పాపి, వీడు ఎరుకో పట్టణంలో ఉన్న ప్రజల్ని రక్తాన్ని తాగిన వాడు, వీడి గురించి యేసు ప్రభుకి తెలియదంటావా అని వీళ్ళు అనుకుంటున్నారు. వెనకోలు ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు. చూసారండి, అది పొరపాటే. ఏంటండి, దేవుని బిడ్డన వీళ్ళు అనుకుంటామంటే యేసు ప్రభు రెండవ మాట అంటున్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, త్వరగా దిగు. మనమైతే ఏమంటాం? మనమైతే ఏమంటాం? ఎరా దుర్మార్గుడా, ఎరా పాపాత్ముడా, సంపాదించి సరిపోలేదేంట్రా, ఇక ప్రజల్ని తిన్నావు కాదేంట్రా, ఇక ఏం సాధిస్తావంట్రా నువ్వు అంటారు. మనమైతే అంటాం ఆ మాట. కానీ యేసయ్య అలా అనలేదు. యేసయ్య అలా అనలేదు. ఏమనంటే జక్కయ్య అని పిలిచాడు. జక్కయ్య నువ్వు త్వరగా దిగు అన్నాడు. అప్పుడు ఆయనకి అర్థమైపోయింది, తెలుగుగలడు కదండి, నా పేరే తెలిసింది దీనికి. ఏమనుకున్నాడు? ఎవరైనా చెప్పాడంటావా అనుకుంటారా? నా పేరే తెలిసిందంటే నా బ్రతుకే ఆయనకి తెలిసిపోయింది. అది నా బ్రతుకు, నీ బ్రతుకు, అందరి బ్రతుకు ఆయనకి తెలుసు. నిజమండి. ఆయన అనుకుంటాను నా పేరే తెలిసిపోయిందంటే నా బ్రతుకంతా కూడా తెలిసిపోయింది. నేను ఏంటండి పన్ను వసూలు చేసేవాడిని, నేను గవర్నమెంట్కి ఏంటండి 10 రూపాయలు కట్టి 90 రూపాయలు నేను దాచుకునేవాడిని, ధనము సంపాదించేది పాపిని. నా బతుకంతా ఆయన తెలిసిపోయింది కదండి. హృదయము చాలా ఘోరమైంది, వ్యాధి కలిగింది, ఎవడు గ్రహించలేడు, దేవుడు తప్ప. అవును, నా హృదయంలో ఏముందో మీరు చెప్పలేరు, మీ హృదయాల్లో ఏముందో నేను చెప్పలేను అని సరి చేసుకుంటే మరీ మంచిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన తెచ్చిపోయింది నా హృదయము, నా బ్రతుకే తెచ్చిపోయింది అనుకున్నాడు. వెంటనే చెట్టు మంచి దిగాడంట. ఏం చేయడమ్మా? చెట్టు మంచి కిందకే దిగాడు. దిగి యేసు ప్రభుని కావలించుకున్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నాడంటే ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నాడు యేసయ్యని? ఏంటంటే ఎక్కడ తీసుకెళ్తాడు? ఇంటికి తీసుకెళ్తున్నాడు. నా బతుకు నా పేరే తెలిసిపోయింది, నా బతుకే తెలిసిపోయింది అనుకుని ఇంకా ఆయన జీవితం అంతా మారిపోయిందండి, మారిపోయింది. మనిషికి మార్పు వచ్చినప్పుడు ఇల్లు కూడా మార్పు వస్తుంది. మీరు చూసారా? మనిషి మార్పు లేనప్పుడు ఆ ఇంట్లో సినిమా ఫోటోలు ఉంటాయి. మనిషికి మార్పు లేనప్పుడు అనేకమైన సైతానికి సంబంధించినవి ఏమి ఉంటాయి. మనిషికి మార్పు లేనప్పుడు ఆ ఇల్లు దెయ్య గొప్పలాగా ఉంటుంది. మనిషి మార్పు లేనప్పుడు ఆ ఇంట్లో ఎప్పుడు కూడా సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. మార్పు లేనప్పుడు, మనిషికి లేనప్పుడు ఆ ఇల్లు కూడా మార్పు రాదు. ఇప్పుడు ఈయనకి మార్పు వచ్చింది. మార్పు వచ్చింది కాబట్టి యేసయ్యని ఇంటికి తీసుకుంటా వెళ్తాను. ఏంటంటే జక్క ఇల్లు నేను చూశాను. మీరు చూసారా? ఎక్కడది? ఎరుకో పట్టణం. నేను చూశాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు దేవుడు రోజు చూపిస్తాడు, నాకు అన్ని చూస్తాను. ఆయనకి సంబంధించిన జక్కయ్య ఇల్లు ఎక్కడ ఉంది,
లాదరు ఇల్లు మరి ఇల్లు ఎక్కడ ఉంది, యేసుప్రభు సమాధి ఎక్కడ ఉంది, ఏంటండి రూపాయి ఖర్చు లేని పని నాకు అన్ని దేవుడు చూపిస్తారు. ఏంటండి ఎంత దేవుడు. ఈయన తీసుకుని వెళ్తాడు ఇంటికి, వెనకాల వాళ్ళకి వచ్చేసింది, కడుపంతా నిండిపోయింది. వాళ్ళకి ఏం నిండిపోయింది? కడుపంతా నిండిపోయింది, ఈడ్స్ వచ్చేసింది. యేసుప్రభు మీద ఉన్న ప్రేమ కూడా తగ్గిపోయింది దానికి. వాళ్ళు అనుకుంటున్నారు, ఇన్ని సంవత్సరాల బట్టి ఈయన ప్రసంగం వింటున్నాము, ఇంతకాలం బట్టి ఈయన కూడా తిరుగుతున్నాము, ఈయన ఇది చేయమంటే అది చేస్తున్నాము, ఈ సేవ చేయమంటే ఈ సేవ చేస్తున్నాము, ఇంత చేస్తున్నాము, ఎప్పుడు కూడా మా ఇంటికి అడుగు పెట్టలేదు. ఈయన ఏమనుకుంటారు, వీళ్ళు ఈయన ఇంటికి రావాలంట. ఎవరింటికి? ఆయన కూడా ఉన్నందుకు, ఆయన సేవ చేసినందుకు, ఆయన పరిచయం చేసినందుకు వీళ్ళు ఏమని అనుకుంటున్నారో, మా ఇంటికి రాలేదు కానీ ఆ పాపాత్ముడి ఇంటికి వెళ్తాం. ఎక్కడ వెళ్తాడమ్మా? ఈయన మనసు హృదయాల్లో ఏమన్నదో యేసయ్యకి అర్థమైపోయింది. అంటే ఏంటి? వాళ్ళకి మార్పు రాలేదు, వాళ్ళ ఇళ్ళలో కూడా మార్పు రాలేదని అర్థం. ఉన్నారంటే ఉన్నారు అంతే. యేసయ్యతో కలిసి ఉన్నారంటే ఉన్నారు, పరిచర్య చేస్తున్నారంటే చేస్తున్నారు, వాక్యం వింటున్నారంటే వింటున్నారు, ఏదైనా చేయమంటే చేస్తారు, 5 రొట్టెలు 2 చేపలు పెట్టమంటే పెడుతున్నారు. కానీ వీళ్ళ దగ్గర మాత్రం వీళ్ళకి కానీ వీళ్ళ యొక్క గృహాలకు కానీ మార్పు అనేది రాలేదు. వస్తే అలాగే ఎందుకుంటారండి? చాలామంది ఉన్నారు కదండి అలాగే. జక్కాయికి మార్పు వచ్చినప్పుడు ఇంటికి తీసుకుని వెళ్తా ఉంటే దేవుని బిడ్డరా, వెనకాల వీళ్ళందరూ హృదయాల్లో ఏంటంటే గూడు కట్టుకుంటుంది. యేసు ప్రభుకు తెలియదంటావా ఇతను పాపాత్ముడని? యేసు ప్రభుకు తెలియదంటావా ఇంత సుంకపు గుర్తుతారండి? యేసు ప్రభుకు తెలియదంటావా గవర్నమెంట్కి 10 రూపాయలు కట్టి 90 రూపాయలు అతను తీసుకునేవాడు? ఇటువంటి వ్యక్తి యేసు ప్రభుకు తెలియదంటావా? యేసు ప్రభుని కూడా ఇంటికి వెళ్తున్నాడు. యేసు ప్రభు వెళ్తున్నాడు కానీ వీళ్ళకి మనసు అయితే ఒప్పుకుంటుందా ఇంటికి వెళ్తాగే? ఇంటికి వెళ్తాగే అది వీళ్ళు మనసు ఒప్పుకుంటారా? వీళ్ళు హృదయం ఒప్పుకుంటలేదు. వాక్యం విన్నవాళ్ళే, యేసు ప్రభుతో ఉన్నవాళ్ళే, పరిచయం చేసేవాళ్ళే ఏంటండి. కానీ ఆ ఇంటికి వెళ్తానికి మీ హృదయంలో ఏముంది? ఒక బాధ, ఒక ఈర్షు, ఒక దేశం, ఒక పగ ఏముందండి? ఒక ఆమె చర్చికొచ్చింది. ఆమె చర్చికొస్తే నేనే ఆ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే సంఘస్థులందరూ కూడాను, అయ్యా సాయంత్రం ఇంటికి పిలిచి, పాస్టర్ గారు ఆమె ఇంటికి ఎందుకు వెళ్ళావు నువ్వు? ఆమె మంచిది కాదు, ఆ ఇంటికి వెళ్ళి ఎందుకు ప్రార్థన చేసావు? ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు నువ్వు? మేమందరం ఎక్కువ, వకీళ్ళు ఎక్కువ నీకు అన్నారు నన్ను. ఈ ఊర్లోనే ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే వీళ్ళందరూ సంఘస్థులందరూ కూడా ఆ ఇంటికి పిలుచుకుని రూమ్లో కూర్చోబెట్టి మేమందరం ఎక్కువ, ఒక కుటుంబం ఎక్కువ అంటే ఆమె మార్పం ఇష్టం లేదు, ఆమె బ్రతుకు మార్చుకోవడం ఇష్టం లేదు. నేను అన్నాను, నేను వెళ్ళాను అక్కడికి, ఆమె కుటుంబానికి వెళ్ళి ప్రార్థన చేశాను, వాక్యం చెప్పొచ్చారు. లంగ అయినా దొంగ అయినా తాగుపోతాను, ఏ పోతాయని నిద్రపోతాయి, తిండిపోతాను, ఏ పోతైనా సరే అన్ని పోతు దగ్గరికి నేను వెళ్ళాలి. అది నా దేవుడి పని. నాది మీరెవరా వెళ్ళొద్దాకే? మీకేమి జీతానికి కొన్నానా? మీ జీతానికి కట్టుబడి మీ మీద బతకడానికి నోరు మూసుకున్నారు. వచ్చే 2వ వారం చర్చి మానేశారు. వాళ్ళు ఏం మానేశారు? చర్చి మానేశారు. ఎవరు పోతాడంటే చర్చి మానేశారు. ఎవరు పోతారా కదా? అదే లేదా? 2 విషయాలు కనుక జక్క ఇంటికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళగానే జక్కయ్య కూర్చున్నట్టు ఒక పెద్ద సింహాసనం. ఆయన ఒక్కడే కూర్చుంటాడు, ధనవంతుడు కాదు, గొప్ప వ్యక్తి కాదు, అతను ఆ సీట్ అతనే కూర్చుంటాడు. యేసు ప్రభుకి ఆ స్థానం ఇచ్చి కింద కూర్చున్నాడు. ఆయన ఎక్కడ కూర్చున్నాడు అండి?
కింద కూర్చున్నాడు. అయ్యా, ఆయన చెయ్యి ఎలా ఉంటే ఈయన చెయ్యి ఎలా ఉంది. ఇది అర్థమవుతుందా? యేసు ప్రభు చెయ్యి ఎలా ఉంటే ఈ జక్కయ్య చెయ్యి ఎలా ఉంది. ఒక్క మాట చెప్తే చాలు. నువ్వు నాతో మాట్లాడినప్పుడు, నా పేరు పెట్టి పిలిచినప్పుడు నా హృదయంలోనే గొప్ప మార్పు వచ్చేసింది అయ్యా. ఈ రోజు నుంచి నాకే కాదు, నా ఇల్లంతా మార్పు వచ్చేసింది. చప్పట్లు పడుతుంది. ప్రైజ్లా అదేయ్యా, ఎంత గొప్ప సంగతి అది. నా జీవితానికే మార్పు వచ్చేసింది. ఈ రోజు నుంచి అంతా నా ఇల్లే సమస్తమ మారిపోయింది. అంటే ఇల్లును కూడా దేవునికి వైపు తిప్పేశాడు. మారిపోయింది చెయ్య. ప్రజలా అతను మాత్రమే ఇల్లు మార్చాడు. కొంతమంది ఇల్లు మనుషులు మారుతారు కానీ ఆ ఇల్లులో మారరు. ఉండవలసిన సైతాన్యాన్ని ఉంటాయి, ఉండవలసిన ఫోటోలు ఉంటాయి, ఆడవలసినవి అన్ని ఆడుతూ ఉంటారు, చేయవలసినవన్నీ కూడా చేస్తూ ఉంటారు. పేరుకి యేసయ్య పేరు అలా జక్కయ్య అలా కదా. ఆయన జీవితమే మారిపోయింది, ఆయన ఇల్లు కూడా మారిపోయింది. ప్రజలా అప్పుడు యేసయ్య ఒక మాట చెప్పాడు, నేడు నీకే కాదు నీ ఇంటికి కూడా రక్షణ వచ్చింది. హల్లెలూయా. జక్కాయికి ఒక్కడిగా వచ్చిందా, ఇంటికి కూడా వచ్చిందా చెప్పాలి మీరు. జక్కాయికి వచ్చిందా, జక్కాయి ఇంటికి కూడా వచ్చిందా? జక్కాయితో పాటు తన ఇంటి అంతా కూడా రక్షణ వచ్చింది. మరి నీ ఇంట్లో నువ్వు రక్షణ పొందావు, మరి నీ కుటుంబంలో రాలేకపోతుందంటే ఇంకా మన బలహీనత ఉంది. ఉందా లేదా? ఉంది. నా కుటుంబంలో కూడా నా కొడుకు ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాం, బిడ్డ మారింది మంచిగా. ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక బలహీనత ఉంటుంది. జక్కయ్య ఎలాగ తన జీవితం మారినప్పుడు తన కుటుంబం కూడా పరిపూర్ణంగా సంపూర్ణంగా మార్చండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు జక్కయ్య ఒకప్పుడు లోకం అనే తెలివితో డబ్బు సంపాదించాడు, ఇల్లు కట్టుకున్నాడు, అన్నీ కట్టుకున్నాడు, కానీ తన హృదయం అనే ఇల్లుని కట్టలేకపోయాడు. యేసయ్య ఎప్పుడైతే స్తోత్రకు వచ్చాడో ఇప్పుడు ఆయన హృదయం అనే ఇల్లు కట్టబడ్డది, ఆయన ఇల్లు కూడా మార్పు వచ్చేసింది. హల్లెలూయా. ఈరోజు మీకు మార్పు వచ్చింది గాక, మీ గృహాలు మార్పు వచ్చింది గాక. అందరు నిలబడదాం, దేవుడు కొద్ది మాటలు దీవించాడు గాక. అందరూ కూడా నిలబడదాం దయచేసి. గాడ్ బ్లెస్ యూ.